మీరు నాకు ఏ శిక్ష అయినా వేయండి, కానీ నా పేరు వల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు నేను తట్టుకోలేనమ్మా. నేను తట్టుకోలేను. ఈరోజే కన్నీళ్ళన్నీ వేస్ట్ చేసుకోకు సరసు. ముందు ముందు వాటితో చాలా పనుంటుంది నీకు. మీరు చూపించే అభిమానం భారంగా మారినా పర్వాలేదమ్మా, కానీ ఇలా శాపమై బాధ పెడితే తట్టుకోవడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవ్వడం నేను తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేను. నా పేరు మీద ఏం వద్దమ్మా, నాకేం వద్దు, నాకేం వద్దు. లేదమ్మా వాణి, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను తీసుకున్న నిర్ణయం వల్లే ఈ సమస్యలు, అంతేగాని నీ పేరు వల్ల మాత్రం కాదు. అదే కదా తేజ, అదే కదా, అదే కదా నేను చేసిన తప్పు. లేదు మా, మీరెప్పుడు తప్పు చేయరు. దయచేసి అలా మాట్లాడకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. మరి ఇంకెలా మాట్లాడమంటావు? లోన్ శాంక్షన్ అయిన రోజు నీ కోపం ఏదో ఆలోచన వల్లే, ఏదో డిస్టర్బెన్స్ వల్లే అనుకున్నాను. కానీ దాని వెనక ఉన్న రీజన్ ఇదేనా? ఆ రోజు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఏ రోజు నువ్వు చేసింది ఏంటి? పూజ మధ్యలోంచి వెళ్ళిపోతే అన్న సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదని బాధపడినా ఈ తమ్ముడికిచ్చే విలువ ఇదేనా? చెప్పు తేజ, చెప్పు. నీకు కావాల్సింది ఏంటి? పేరే కదా. ఈ రోజే వాగ్దేవి పేరు మీదున్న అన్ని ఆర్గనైజేషన్స్ నీ పేరు మీద, నీ భార్య పేరు మీద మార్చేస్తాను. ఓకే ఓకే కదా. వద్దు మ్యామ్, నేనెందుకు అలా అనుకుంటాను చెప్పండి. ఈడేం మొగుడండి బాబు, ఆ ఆకలితో ఉన్నాడు కంచంలో అన్నీ పెడితే వద్దని కాలుతో తన్నెత్తన్నాడు. నా ఇంటెన్షన్ అది కాదు మ్యామ్, వద్దు. మరి ఏంటి నీ కోరిక? ఎవరి మీద నీ కోపం? మాట్లాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తున్నాను, వినండి. తెలియని శత్రువునైనా క్షమిస్తాను గాని నా గురించి తెలిసి కూడా నన్ను మోసం చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించను.
వనజ చదువు విషయంలో తప్పు చేసింది కాబట్టే శిక్షగా అన్నిటికీ దూరమయ్యింది. కానీ నువ్వు మాత్రం నా మనసులో ఉన్నత స్థాయిలో ఉన్నావు. ఆ స్థానాన్ని ఇలా సిల్లీ మిస్టేక్స్ చేసి తగ్గించుకోవద్దు. తేజ, చదువు నా ఆరో ప్రాణం. నేను బ్రతికున్నది, నన్ను బ్రతికించేది ఆ చదువే. ఆ చదువు వల్ల వచ్చే కీర్తే. అలాంటి చదువు విషయంలో తప్పులు జరిగినా, ఎవరైనా మోసం చేసినట్టు తెలిసినా నేను వేసే శిక్ష ఎవ్వరి ఊహకి అందదు. వాణి విశ్వవిద్యాలయం అనే పేరు, వాణి టాలెంట్ అండ్ చదువుని చూసి మనమిచ్చిన గౌరవం, తన తెలివితేటలకి మనం చేసిన సన్మానం. అర్థమైందా? ఎనీ మోర్ డౌట్స్? మళ్ళీ చెప్తున్నాను, అందరూ వినండి. నా నిర్ణయం, వాణి విశ్వవిద్యాలయం పేరు ఏది మారదు. మారదు. తేజ, మొదటి నుంచి నాకన్నా ఎక్కువగా సరస్సుకి మంచి జరగాలని ఆరాటపడింది నువ్వే. ఇప్పుడు ఇలా గొడవ చేయడం నాకు నచ్చలేదు. సరస్సు సరస్సు ఎవరికి శత్రువు కాదురా. మనం మంచి కోరడం తప్ప పాపం తనకేం తెలీదురా. ఇప్పటికైనా మనుషుల్ని, సరస్సుని అర్థం చేసుకో. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇలా గొడవలాడుకుంటుంటే చూసి చూసి తట్టుకునే శక్తి, ఓపిక తండ్రిగా నాకు లేదురా. మీరిద్దరు ఇలా కలిసి ఉండాలనే నా కోరిక.
ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అంతర్యుద్ధం. విక్రమనే నీ వాగ్దేవి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యే యుద్ధం. పండగలతో కళకళలాడే ఈ ఇల్లు పోసిపోవడానికి సిద్ధం. తెలియని శత్రువునైనా క్షమిస్తాను గాని నా గురించి తెలిసి కూడా నన్ను మోసం చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించను. ఆ చదువు వల్ల వచ్చే కీర్తే. అలాంటి చదువు విషయంలో తప్పులు జరిగినా, ఎవరైనా మోసం చేసినట్టు తెలిసినా నేను వేసే శిక్ష ఎవరి ఊహకి అందదో. ఏంటి బాబు ఇలాంటి ఇంట్లో గొడవలు? రామలక్ష్మణుల లాంటి మీ మధ్య వైరం ఎందుకు బాబు? ఇదంతా నా వల్లే, కేవలం నా పేరు పెట్టడం వల్లే. ఇదంతా నా వల్లే. సరసు ఏంటిది? ఏంటి పిచ్చిదానిలాగా? మీ అన్నదమ్ములిద్దరి మధ్య నవ్వులే తప్ప కోపం ఎప్పుడు చూడలేదు బాబు. ఒకరి కోసం ఒకరి ఆలోచనలే తప్ప కేకలు ఎప్పుడు వినలేదు. అలాంటిది ఈరోజు జరిగింది చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చి పడుతుంది బాబు. నా పేరొద్దని నేను ఆ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, కానీ అమ్మగారే నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో. అందరినీ కలపడానికి ఇంటికి వచ్చాను, కానీ ఇలా దూరం చేయడానికి కారణం అవడానికి కాదు బాబు. మీరే అమ్మగారికి చెప్పి ఆ పేరు తీసేసేలా చూడండి బాబు. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. లే సరసు, సరసు ఇందులో నీ తప్పేం లేదు. అన్నయ్యే ఆలోచించకుండా ఆవేశపడ్డాడు. ఏ అర్హత లేని నన్ను మీరు అందులో వెక్కిస్తే ఎంత మంచి వాళ్ళకైనా కోపం వస్తుంది బాబు. అది తేజబాబు తప్పు కాదు. దయచేసి ఇంకా గొడవ పెద్దదవ్వక ముందే అమ్మగారితో మాట్లాడండి బాబు. లేదు సరసు, నా వల్ల కాదు. మేడం ఏదైనా నిర్ణయం తీసుకుంటే పాటించడమే తప్ప వద్దని చెప్పే అర్హత నాకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ లేదు. కానీ ఆ పేరు వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఇంట్లో మనుషుల అభిప్రాయం వల్ల సమస్యలు కానీ మేడం నిర్ణయం వల్ల కాదు. సరసు, అది నువ్వు అర్థం చేసుకో సరసు. సరసు, నీ పేరు మీదే కాదు, అక్కడ వదిన పేరున్నా, అన్నయ్య పేరున్నా, ఎవరి పేరున్నా సరే, మేడం ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారంటే అది ఫైనల్. దాన్ని నాతో పాటు ఇంట్లో అందరం గౌరవించాల్సిందే.
ఒక అనామకుడిని చూపించి ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చాను. నువ్వు కట్టుబట్టలతో బయటకు వెళ్ళి భిక్షాటన చెయ్యాలని చెప్పినా కూడా నేను సిద్ధమే. స్థాయి పెంచినా స్థాయి తగ్గించినా ఆఖరికి ఈ ఇంట్లో స్థానమే లేదన్నా సరే, ఎలాంటి నిర్ణయమైనా సరే నాకు మా మేడమే ముఖ్యం. ఆమె ప్రేమే ముఖ్యం. సరసు, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి. అందరితో సమానంగా నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. సరసు, అంతకు మించి నాకేం వద్దు సరసు. సరసు, అన్నయ్యతో ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసుకునే బాధ్యత నాది. దానికి మేడం సపోర్ట్ కూడా ఉంటుంది. సరసు, మా గురించి నువ్వు ఆలోచించి బాధపడకు సరసు. లక్కీ, ఏమైంది నాన్నా? ఎందుకలా ఉన్నావు? నాకు మీరంటే భయంగా ఉంది గ్రాని. అయ్యో, భయమా? ఎందుకు? నిన్న మీరు డాడీని బాబాయ్ని తిట్టారు. నేనెప్పుడు మిమ్మల్ని అంత కోపంగా చూడలేదు గ్రాని. నన్ను కూడా తిడతారేమోనని భయంగా ఉంది గ్రాని. అయ్యో, ఎందుకు తిడతాను నాన్నా? నువ్వంటే నా ప్రాణం కదా. మరైతే మీకు డాడీ బాబాయ్ అంటే ఇష్టం లేదా? అందుకే వాళ్ళని తిట్టారా? రోజూ హోంవర్క్ చెయ్యకపోతే నీ టీచర్ నిన్ను తిడతారా? లేదా క్లాస్ ఫస్ట్ అని, టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్ అని వదిలేస్తారా? ఇది వేరే అది వేరే. హోంవర్క్ చేయకపోతే తిట్టడం కాదు, ఒక్కోసారి కొడతారు కూడా. అంటే టీచర్కి నీ మీద కోపమా? ఉహుం. హోంవర్క్ చేయలేదని కోపం, అంతే. కరెక్ట్. ప్రతి ఫ్యామిలీలో అమ్మంటే ఇక ఉండే బదులు ఇలాంటి చిన్న చిన్న పనులు చూసుకుంటే మంచిది కదా అని. అంతేనమ్మా. రండి. సరే, పద. కమ్, లెట్స్ గో.